బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భారీ కలకలం రేపే పరిణామాలకు రంగం సిద్ధమవుతుంది. ఒకప్పుడు ఉద్యమానికి ప్రాణం పోసిన టీఆర్ఎస్ పేరే ఇప్పుడు కొత్త రాజకీయ పోరుకు కేంద్ర బిందంగా మారబోతోంది. అయితే మరి ఈ యొక్క ప్రచారం అయితే ప్రస్తుతం అయితే జోరుగా కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకైతే సర్వం సిద్ధమవుతూ అదే పాత ఎమోషనల్ బ్రాండ్ను అయితే తిరిగి ప్రజల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్న సంకేతాలు కూడా రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్గా మారిపోయాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే భారత రాష్ట్ర సమితికి ఇది మరి ఖచ్చితంగా ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతోంది. మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే అంశాన్ని అంటే చర్చించడానికైతే మనతో పాటుగా అయితే ప్రభాకర్, మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్, కవిత టీఆర్ఎస్ పేరును ఎందుకు తిరిగి ఉపయోగించాలనుకుంటూ ఉన్నారు? మరి దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏమిటి? రాధాకృష్ణ గతంలో రీసెంట్‌గా 3 రోజుల క్రితం కవిత ఒక చిట్ చాట్‌లో కీలక అంశాలు మాట్లాడారు. అదే ఇప్పుడు రాజకీయ పరంగా కొంత చర్చకు దారితీస్తా ఉన్నది. సో, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే ఎలా ఉంటది అనే యోచనలో కూడా ఆలోచిస్తున్నామన్నట్టుగా వారు చిట్ చాట్‌లో మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఖాళీగానే ఉన్నది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా వారు జాతీయ రాజకీయాల్లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగానే ఉంది కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. ఎట్లాంటి అభ్యంతరం కూడా ఉండలేకపోవచ్చు. ఇటు రిజిస్ట్రేషన్ పరంగా కూడా సులువుగా అయిపోతుంది పాత పేరు కాబట్టి అంటూ కూడా వారు మాట్లాడినటువంటి అంశం క్లియర్‌గా చిట్చాట్‌లో కనిపించింది. అయితే ఆహ్, టీఆర్ఎస్ అనే పార్టీ ఆ పేరునే తెలంగాణ బాగు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం కోసం కేసీఆర్ ఆ పార్టీ పెట్టడం జరిగింది. దానికి చాలా సెంటిమెంట్ గూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అనంటే ఒక పోరాటంలో పుట్టిన పార్టీగా చూస్తా ఉంటారు చాలామంది. ఆ పార్టీ పేరు వినగానే చాలా మందికి కూడా కొంత సెంటిమెంట్ కూడా గుర్తొస్తా ఉంటది. అప్పుడు ఆ రోజు జరిగినటువంటి పోరాటాలు గావచ్చు, కేసీఆర్ చేసినటువంటి పోరాటం గావచ్చు, కొత్త పార్టీ పెట్టడం గావచ్చు, పెట్టిన తర్వాత వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ పార్టీకి మద్దతు తెలపడం గావచ్చు. అదే నేపథ్యంలో 10 సంవత్సరాలు ప్రజలు గూడా ఆ పార్టీకి ఆ పేరు లైన్ తీసుకొని అంటే తెలంగాణ కోసం ఏర్పాటు చేసింది కాబట్టి మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు ఏర్పడతాయి. మన కోసం పుట్టిన పార్టీ అంటూ కూడా ఒక సెంటిమెంట్‌గా చూసేటటువంటి పరిస్థితి కనిపించింది. 10 సంవత్సరాలు అందుకే ప్రజలు అధికారం ఇచ్చినటువంటి సిట్యుయేషన్ గూడా మనం చూసాం. ఇప్పుడు అదే పార్టీ కవిత పెట్టుకోబోతా ఉన్నది అనే పేరు గూడా వినిపిస్తా ఉంది. చిట్ చాట్‌లో గూడా కవిత మాట్లాడినట్టుగా కొన్ని వార్తలైతే వస్తా ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సంబంధించి కవిత చిట్ చాట్ పైన గూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలకు గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే టీఆర్ఎస్ పార్టీ అని కవిత పేరు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? మనుగడ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? ఏదైతే అదే పార్టీ మీద పునాదుల మీద నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరు కవిత పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? మనుగడ ఉంటుందా? ఎట్లా ముందుకెళ్ళాలి? ఏంటి అనే దాని మీద కూడా కొంత బీఆర్ఎస్ నేతల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త పార్టీకి సంబంధించి కూడా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, అదే విధంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీని అంటే ఆ ఉద్యమ కాలంలో పుట్టినటువంటి పార్టీ మీద చాలా మంది ఫ్యాన్స్ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వారందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతారు. ఇదంతా కవితకు ఒక మాస్టర్ ప్లాన్ గానే వేసిందని కూడా క్లియర్‌గా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అంటే మరి ప్రభాకర్, అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎమోషనల్‌గా ఏమన్నా షాక్ ఇచ్చే అవకాశాలున్నాయా? ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో అంటే టీఆర్ఎస్ అంటే జనాలకు ఎంత ఆదరాభిమానాలున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్‌గా మార్చారు. మరి బీఆర్ఎస్ మార్చిన తర్వాత ఎలాంటి డ్యామేజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ మరి కవిత ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెడితే మాత్రం ఈ బీఆర్ఎస్‌కి ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయి? ముఖ్యంగా గ్రామీణ ఏదైతే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. మరి ఎంతవరకు ఇది వాస్తవం అంటారు? మనం అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి ఒక చాలా సెంటిమెంటే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా. అయితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ పార్టీని తీసేసి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి సందర్భం. ఆ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడడంతోని, ఆ పార్టీ పేరుని వీడడంతోని ఇటు ప్రజలు గూడా బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇందులోనే క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఈ యొక్క చిన్న తప్పిదం వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందంటూ కూడా వారి పార్టీ నాయకులు మాట్లాడుకున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. కీలక నాయకులు గూడా వారి నోట్లో నుంచి కూడా మేము చేసిన తప్పిదే అంటూ కూడా వారు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకి క్లియర్‌గా కనిపించాయి. అంటే ఇప్పుడు అదే పార్టీని కవిత పెట్టుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి
మనుగడ ఉండబోదనే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చ నడుస్తా ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి దాని నేపథ్యం ఏంటి? అది ఎలా పుట్టుకొచ్చింది? ఎలా ముందుకెళ్ళింది? దాని చరిత్ర ఏందనేది చాలా మందికి ఇక్కడ తెలిసుంటుంది కాబట్టి సో, ఆ పార్టీ పేరు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండేది దాని మీద కూడా కొంత చర్చ నడుస్తా ఉన్నది. మరి నిజంగానే ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవ పోరాటం మనకు గుర్తుకొస్తది. ఆ చరిత్ర గుర్తుకొస్తది. ఆ చరిత్ర నుంచి పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరు ఆదరించే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజల కోసం పుట్టుకొచ్చిన పార్టీ. ఇప్పుడు అంటే దీని ఎజెండా, ఆశయాలు గతంలో మనం క్లియర్‌గా చూసాము. ఆ ఎజెండా, ఆశయాలు కేసీఆర్ ఫుల్‌ఫిల్ చేయలేదు. ఆ పార్టీని పేరుని పక్కన పెట్టి ఇవాళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాడు. సో, ఈ పాత అంటే కవిత కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. పాత పేరు, కొత్త ఎజెండా. పేరు టీఆర్ఎస్‌దే కానీ కొత్త ఎజెండాతోని 2.0గా ముందుకు వస్తామంటూ కూడా కవిత చిట్‌చాట్‌లో మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ఈ నేపథ్యం అంతా కూడా ఈ స్కినారియో మొత్తం కూడా చూస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ తలగనుందనే అంశం కూడా మరి చర్చ నడుస్తా ఉన్నది. ఈ నెల 25 రోజున అంటే ఏప్రిల్ 25 తారీఖు రోజున పార్టీ పేరు బయటపెట్టనున్నారు, ఆవిష్కరించనున్నారు. మరి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ పేరు పెడితే మాత్రం రాజకీయాల్లో ఒక పెద్ద మార్పులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టుగానే మరి చూడొచ్చు కవితకు సంబంధించి. అదే ఇటు కేసీఆర్ కూడా ఆలోచనలో ఉన్నాడు. మనమేమన్నా అంటే తప్పిదం చేశామా పార్టీ మీరు మార్చి మళ్ళీ గతంలో కూడా అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా దీని మీద చర్చ నడిచింది. టీఆర్ఎస్ పార్టీగానే కొనసాగాలా ఏంటి అనేది కూడా గతంలో ఒక పెద్ద సాటిలైట్ మీడియాలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా తను టీఆర్ఎస్ పార్టీగానే కొనసాగాలా లేకపోతే టీఆర్ఎస్ అనే దాని మీద కూడా రాజకీయ నిపుణులతోని వారికి సంబంధించిన సన్నిహితులతోని కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం. సో, ఇక్కడ కేసీఆర్ ఆలోచన కూడా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టి తప్పు చేశామా? టీఆర్ఎస్ గానే ఉంటే బావుంటుండేనా? అనే ఆలోచనలో కూడా గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఈ నెల 25 తారీఖు రోజున కవిత పార్టీ టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదనే అంశం కూడా చర్చ జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ప్రభాకర్ అంటే గతంలో ఒక ప్రభుత్వం అంటే ఒక ఎవరైతే ఇతరులు వాడినటువంటి ఏదైతే పార్టీ పేరు ఉంటుందో ఆ పార్టీ పేరును మళ్ళీ కొత్త వారు వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత మేరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? మరి అదే విధంగా కేసీఆర్ వదిలిపెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని తిరిగి రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం వల్ల కూడా సాధారణ ప్రజలకు పార్టీ క్యాడర్‌కి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? అంటే పార్టీ పేరు ఇప్పుడు ప్రెజెంట్‌గా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ పేరు ఎవరు కూడా వాడట్లేదు. అది ఖాళీగా ఉన్నది. అంటే వేరే పార్టీలు ఏమైనా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని లేకపోతే వేరే పొలిటికల్‌గా ఎక్కడైనా పోటీ చేసినట్లయితే అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. కానీ ఆ పార్టీ ఎవరు కూడా వాడట్లేదు. దాని మీద ఎట్లాంటి పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా ఎట్లాంటి దాని మీద రిజిస్ట్రేషన్ కూడా ఎలాంటిది లేదు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఆ పేరంతా కూడా. సో, సుదీర్ఘంగా ఆ పేరు తీసుకోవచ్చు అంటూ కూడా ఇటు లా కూడా చెప్తుందంటూ కూడా కవిత చిట్ చాట్‌లో మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. వారికి సంబంధించినటువంటి లీగల్ టీమ్‌తో కూడా చర్చించుకున్నట్లుగా కొంత సమాచారం అంతా ఉంది. ఇటు జాగృతి క్యాడర్ కూడా అదే ఆలోచిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ పెడితేనే పాత పేరు దానికున్నటువంటి ఒక చరిత్ర చాలా గొప్పది. అట్లాంటి పేరు పెట్టుకొని ముందుకు పోతే కొత్త ఆంక్షలతోని, కొత్త ఎజెండాతోని ముందుకు వెళ్తే ఖచ్చితంగా పెను ప్రభావం సృష్టించొచ్చు రాజకీయాలంటూ కూడా ఇటు జాగృతి నేతలు కూడా మాట్లాడుకున్న సందర్భం క్లియర్‌గా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇటు ఖచ్చితంగా పార్టీ పేరు పెడితే మాత్రం కేసీఆర్‌కి ఒక పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆహ్, ఆహ్, ఆ పార్టీకి ఉన్నటువంటి పేరు అంతా ఇంత కాదు. మనం చెప్తూనే ఉన్నాము. ఏదైతే దానికి సంబంధించి చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంటుంది. ద ద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కావచ్చు, 10 సంవత్సరాల పాలన విషయంలో కావచ్చు, అదంతా కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కవిత ఎంచుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆహ్, ఎవరైతే ఉన్నారో కొంతమంది నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి కూడా అంటే మన ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలి. మనం ఉద్యమంలో పోరాటం చేశాము. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగానే ఉండాలని అనుకునే వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో, వారందరూ కూడా కవిత అడుగుజాడలో నడిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుందనే చర్చ కూడా రాజకీయాల్లో ఇవాళ చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఇటు ప్రజల నుంచి కూడా మీరన్నట్టుగా పల్లె ప్రాంతంలో నుంచి కూడా వారు కూడా అంటే చాలా మంది ఒక టీఆర్ఎస్ పార్టీకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అది పార్టీ నేపథ్యాన్ని చూసి కూడా దాన్ని ఫాలో అవుతున్నటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో, వారు కూడా కవిత పార్టీలో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పెడితే వారు కూడా ఈ పార్టీలోనే చేరే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ఆలోచించుకొని కవిత
ఒక హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది క్లియర్ గా. టిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుంటే ఎలా ఉంటదంటూ కూడా వారు చిట్చాట్లో మాట్లాడిన సందర్భం. అది ఈ వారం రోజులంతా కూడా చర్చగా మారుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తాయి. అంటే ఒక హింట్ ఇచ్చినట్టుగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరికైతే టిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకొని ఒక రాజకీయం చేయాలనుకుంటున్నారో, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ పార్టీ సింబల్ తోని, అంటే సింబల్ పాత సింబల్ ఖచ్చితంగా పెట్టుకోవడానికి వీలుండదు. దాన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు కొత్త సింబల్ తోని పాత పార్టీ పేరుతోని ఖచ్చితంగా ముందుకొస్తే చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటది. చాలా మంది తనతో నడిచే అవకాశం ఉంటుంది. రానున్న ఎలాంటి ఎన్నికల్లో గూడా తనకంటూ ఒక కొంత ప్రాధిక్యతని తీసుకోవచ్చు అంటూ కూడా కవిత మాస్టర్ ప్లాన్‌గా క్లియర్‌గా మనకిక్కడ కనిపిస్తా ఉంది. చూడాలా మరి టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుంటుందా? లేకపోతే గతంలో గూడా కొన్ని కమెంట్స్ చేసింది కొత్త పార్టీకి సంబంధించి. తెలంగాణ ప్రజా జాగృతి పేరు అనే యోచనలో కూడా ఆలోచిస్తున్నట్టుగా గతంలో గూడా కవిత మాట్లాడిన పరిస్థితి. మరి ఏ పేరు ఉంటుందనేది ఖచ్చితంగా ఈ నెల 25న తేలనుంది రాధాకృష్ణ. వాస్తవానికి టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్న నానుడిగా అయితే ప్రజలు కూడా దాన్ని చాలా బందోబస్తుగా అయితే వాళ్ళైతే ఖచ్చితంగా దాన్ని ఆదరించారు గతంలో. మరి ఈసారి అదే టీఆర్ఎస్ పేరుతో అయితే కవిత ముందుకు రాబోతోంది. మరి కవిత నాయకత్వంలో తెలంగాణ ఐడెంటిటీని ఏ విధంగా అంటే నిలబెట్టుకోగలుగుతుంది అంటారు? ముందు ముందు నిలబెట్టుకోగలుగుతుంది అంటారా కవిత పెట్టబోయే ఈ టీఆర్ఎస్ పార్టీ? అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత కవిత అనేక ప్రోగ్రామ్స్‌కి ఫాలో అవుతా ఉన్నది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిన సంఘటనలు మనం క్లియర్‌గా చూసాం. ఏదైతే కుమ్మరికుంటలో ఒక చిన్న పాప చనిపోతే అక్కడ ఆ ఇన్సిడెంట్‌లో తను ప్రత్యేకంగా వారికి మద్దతు తెలిపి అక్కడ పోరాటం చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటు ఆహ్, వెలుగమాట్లకు సంబంధించిన ప్రాంతంలో భూ బాధితులు ఏదైతే ఉన్నారో వారికి గూడా దాదాపు 2 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా వారికి మద్దతుగా నిలిచి ప్రభుత్వం పైన కొట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. అదేవిధంగా ఇటు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, అటు బీసీలకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, అనేక అంశాల మీద పోరుబాట అంటూ కూడా కవిత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటించినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ముఖ్యంగా ములుగు ప్రాంతాల్లో కావచ్చు, ఆ కొయ్య జాతి బిడ్డలతోని వారితోని కూడా మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకొని ఖచ్చితంగా మీకు అండగా ఉంటామంటే ఒక భరోసా ఇవ్వడం. అంటే ఇదంతా కూడా అంటే ఈ ఈ ప ప ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీ పెట్టే ముందు అసలు ఏం జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్‌లో ఏముంది? ఎట్లాంటి పరిణామాలు జరుగుతా ఉన్న దాని మీద కూడా కొంత పర్యటన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కవిత కూడా పర్యటించినటువంటి సందర్భం మనకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. దాంతో పాటు కవిత కేసీఆర్ బిడ్డ అనే అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా కవిత ఏదైతే మ బతుకమ్మకు సంబంధించి తెలంగాణ చాలా గొప్పగా ఘనంగా జరుపుకునేటటువంటి బతుకమ్మ, అట్లాంటి బతుకమ్మని ఇవాళ ఎంత జాతీయ లెవెల్‌లో తీసుకువెళ్ళిందనే దాని మీద కూడా ఖచ్చితంగా కవిత అనే పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది అందులో. అంటూ కూడా అయితే ఇలా అంటే ఒక ఉద్యమ నాయకుడి బిడ్డ తను ఏ పరిస్థితుల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో కేసీఆర్‌తో సహా కూర్చొని గూడా చాలా మీటింగ్‌లలో తను పంచుకున్నటువంటి సందర్భం గావచ్చు, అంటే కీలక మీటింగ్‌లో గూడా కవిత కేసీఆర్‌తోని కూర్చొని కొన్ని డిస్కషన్‌లో కూడా పాల్గొన్నటువంటి అవన్నీ గావచ్చు, తండ్రి వ్యూహం గావచ్చు, అదంతా గూడా కవిత ఖచ్చితంగా వెన్నతో పెట్టిన విద్య అని గూడా చెప్పుకోవచ్చు. సో, అట్లాంటి నేపథ్యంలోనే ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా వరకు గూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గూడా వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద గూడా ఉద్యమకారులు ముఖ్యంగా ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారనే అన్ని విషయాలు గూడా కూలంకషంగా కవిత చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అదే వ్యూహంతోని ముందుకు పోబోతోంది. పాత పేరు కొత్త ఎజెండా అనే అంశాన్ని గూడా అందుకే తీసుకొచ్చినట్టుగా క్లియర్‌గా తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ముందుకు వెళ్ళే పరిస్థితిలో అందరిని కలుపుకుపోయి ముందుకెళ్తామని గూడా కవిత కామెంట్ జేయడం గూడా కొంత రాజకీయాల్లో ఎవరైతే నిరుత్సాహపరులుంటారో, పార్టీని వీడుదామనే ఆలోచనలో ఉంటారో వారందరికీ గూడా వెల్కమ్ చెప్పే యోచనలో గూడా కవిత మాట్లాడినటువంటి వాక్యాలు తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా తండ్రి నేర్పిన ఓర్పు గావచ్చు, తండ్రి పని చేసినటువంటి వ్యూహాలు కావచ్చు. సో, తండ్రిని చూస్తూ పెరిగింది, తండ్రితో పని చేస్తూ పెరిగింది కాబట్టి కేసీఆర్ కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. యెస్. అంటే మరి
ఇంతకు ముందు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కూడా ప్రజల్లో అసలు ఏమాత్రం కూడా అంటే ప్రజలు కూడా దాని పట్ల అయితే చాలా అసహనంగా ఉన్నారు. బీఆర్ఎస్ అనే పదమే అసలు కేసీఆర్ కు సెట్ అవ్వట్లేదు అన్న ఇది అవి కూడా అపోహలు కూడా బయటికి వచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో మరి నిజంగానే కేసీఆర్ కుటుంబ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కవిత మళ్ళీ టీఆర్ఎస్ ను తెరపైకి తీసుకువస్తుందా? ఇలాంటి అనుమానాలు అయితే ప్రస్తుతం మరి వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి టిఆర్ఎస్ అనే పేరు తీసుకోవడం సడన్ గా అంటే గతంలో ఎప్పుడు కూడా మాట్లాడని కవిత టిఆర్ఎస్ పార్టీ పేరు మీద పార్టీ వీడిన తర్వాత దాదాపు సంవత్సర కాలంలో కూడా ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నటువంటి నేపథ్యంలో తండ్రి నడిపిన పార్టీని పెట్టుకుంటే ఎలా ఉంటదనే యోచనలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల కేసీఆరే ఉన్నాడంటూ కూడా కొన్ని కథనాలు చాలా వరకు కొన్ని పేపర్లు రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరి కేసీఆర్ దగ్గరుండి కవితతోని పార్టీ పెట్టిస్తున్నాడనే అనుమానాలు కూడా క్లియర్ గా కనిపించాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ని చిన్న మాట కూడా అనలేదు కవిత. ఓన్లీ ఆ పార్టీలో కొంతమంది గుంట నక్కలు ఉన్నారంటూ కూడా కొంతమంది పేర్లని ప్రస్తావించింది తప్ప కేసీఆర్ ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా, కేసీఆర్ ని ఎప్పుడు కూడా తక్కువ చేసే విధంగా కవిత ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎంత లేదనుకున్నా తండ్రి ఆ ఎమోషన్ అయితే ఖచ్చితంగా కవితకుంది. అదే విధంగా ఎంత లేదనుకున్నా కన్న కూతురు ఆ పేగు బంధం అని కూడా కేసీఆర్ కు ఉన్నట్టుగా క్లియర్ గా మనకి కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కవిత సంబంధించి వెనకాలండి నడిపించేది కేసీఆర్ అంటూ కూడా కొన్ని కథనాలు కూడా రాసుకొచ్చాయి. మరి చూడాల నిజంగా మరి కేసీఆర్ వెనకాలండి మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నిండిపోయింది, ప్రజల గుండెల్లో నిండిపోయింది పార్టీ. అట్లాంటి ఉద్యమ పార్టీ మళ్ళీ పుట్టాలి అంటే ఖచ్చితంగా నాంది పలకాల్సిందే. అది నా బిడ్డ చేతుల మీదుగానే ప్రారంభించాలనే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నాడేమో అనే దాని మీద కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. మరి నిజంగానే కేసీఆర్ వెనుకనే నడిపిస్తే రానున్న ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి కేసీఆర్ నిజంగానే వెనకాలనే నడిపిస్తున్నాడా లేకపోతే కవితనే కావాల్సుకోవడం ఆ పేరు పెట్టుకుంటే కొంత సానుకూలత ఉంటుంది. మనకి వచ్చే రానున్న ఎన్నికల్లో చాలా వరకు కూడా పోటీల్లో ఎలక్షన్ లో కూడా కొంత మద్దతు పలుకుతుందనే అంశం మీద ఆలోచించిందా లేకపోతే ఎట్లా అయిందనేది కూడా ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది రాధాకృష్ణ. ఆమె మరోవైపు ఏం మాట్లాడుతూ ఉందంటే ఇది బీహార్ పార్టీ కాదు, అంటే బీహార్ సిద్ధాంతాలు ఉన్నటువంటి ఈ ఉద్యమాల నుండి విభిన్నంగా ఉంటుంది, ఇది బీహార్ సిద్ధాంతాలకు విభిన్నంగా ఉండే పార్టీ, ఇది తెలంగాణ ప్రత్యేకతను చాటే పార్టీ అని చెప్తూ ఆమె చెప్పడంలో అంటే ఈ ప్రచారంలో ఎలాంటి వ్యూహం ఉందంటారు? అయితే బీహార్ తరహా రాజకీయ తీసుకోవడం అని అంటే పార్టీ పుట్టింది అక్కడి నుంచి అని కూడా కొంతమంది మాట్లాడుతా ఉంటారు. ఆ ప్రాంతంలో కొంతమంది ఈ తెలంగాణకు సంబంధించిన వాదులు కావచ్చు వారందరూ కూడా దీని గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే దీన్ని ఉద్దేశించి ముఖ్యంగా కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిందని కూడా చెప్పుకోవచ్చు బీహార్ తరహాలో అంటూ కూడా గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి డైరెక్ట్ గా బీహార్ తరహాని తీసుకురావడం అంటే డైరెక్ట్ గా కేటీఆర్ నే టార్గెట్ చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది. దీని గురించి కూడా కొంత చర్చ నడుస్తా ఉన్నది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు తీసుకుంది కవిత ఏంటి అనేది కూడా. అయితే నిజంగానే అట్లాంటివి ఉండబోదు. మాది జయశంకర్ సిద్ధాంతం నమ్మినటువంటి పార్టీగా మేము ముందుకెళ్తాము, వారి అడుగుజాడల్లో మేము ముందుకెళ్తామంటూ కూడా కవిత మాట్లాడడం కొంచెం రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్తుందా బీహార్ తరహాకు సంబంధించి అన్న దాని మీద కూడా కొంత చర్చనైతే నడుస్తా ఉంది రాధాకృష్ణ. చూడాలి మరి కవిత ఇట్లాంటి కామెంట్స్ వెనకాల ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మనకి దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాధాకృష్ణ. సో ఎనీవే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఇతర పార్టీ వాళ్ళకంటే కూడా ఇక బీఆర్ఎస్ కే పెద్ద సమస్యగా మారబోతుంది అంటూ ఉన్నారు. దాంతో పాటుగా నిజంగానే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో ఈ అసంతృప్తి నేతలను ఏ విధంగా ఈ పార్టీ కొత్త పార్టీ ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అంటే వాస్తవానికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కాంగ్రెస్ కావచ్చు, సో ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. కవిత పార్టీ పెడితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకపోవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుతం పరిణామాలను బట్టి ఒక 30 నుంచి 50 నియోజకవర్గాల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో ఎవరైతే టికెట్ రాని నేతలు ఉంటారో వివిధ పార్టీల నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వారందరూ కూడా కవిత పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ టికెట్ ఖచ్చితంగా ఇచ్చే యోచనలో కూడా కవిత ఉండే అవకాశం ఉంటున్నట్టు కూడా
మనకి క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్గ పోరులు నడుస్తా ఉంటాయి. ఇటు కుటుంబంలో కావచ్చు, ఇటు అదే విధంగా అంతర్గతంగా కావచ్చు, లేకపోతే ఇద్దరికి ఉన్న ఆ పార్టీలోనే ఒకరు సీనియర్ ఉంటారు, ఒకరు రీసెంట్ గా వచ్చిన వారు ఉంటారు, వారికి పడక కావచ్చు. ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా ఆశావాహులనే టార్గెట్ గా చేసుకొని ఒక టికెట్ల కోసమే ఆ పార్టీలోకి ఆహ్వానించి, అదే విధంగా ఆ గెలుపు కోసం గూడా ఎవరైతే అక్కడ లోకల్‌లో స్థానికంగా పట్టున్నటువంటి నాయకులను గూడా పార్టీలోకి ఆహ్వానించే వారిని తీసుకునే యోచనలో కవిత ఆలోచిస్తున్నట్టు కూడా క్లియర్‌గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఇదే విషయంలో టికెట్ ఆశావాదుల విషయంలో కూడా తనకొక టీమ్ గూడా ఉన్నది. జాగృతికి సంబంధించినటువంటి కొంత టీమ్‌ని గూడా ఏర్పాటు చేసుకొని ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏం పట్టున్నది, ఏ పార్టీ నుంచి మనం జాయిన్ చేసుకుంటే బావుంటది. కొంతమందికి గూడా కొన్ని ఆఫర్‌లు ఎవరెవరికి ఏ విధంగా ఆఫర్‌లిస్తే బావుంటది. ఎవరెవరు మన పార్టీలోకొస్తే మన పార్టీ ఇంకా సులువుగా ముందుకెళ్తుంది, ప్రజల్లోకెళ్తుందనే యోచనలో కూడా ఒక టీమ్‌ని గూడా కవిత ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వార్తలు గూడా వస్తా ఉన్నాయి దాని మీద. మరి ఆ టీమ్ గూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఏ ప్రాంతంలో కవిత పోటీ చేయాలనుకుంటుందో, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కొంత వారిని పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, అక్కడ రాజకీయాలకు సంబంధించిన వాటి మీద గూడా కవిత తెలుసుకుంటున్నట్టుగా క్లియర్‌గా అర్థమవుతా ఉంది రాధాకృష్ణ. రైట్. థాంక్ యూ ప్రభాకర్.